వెల్కమ్ టు మై ఛానల్ రామానుజన్ మ్యాథ్స్ పల్స్. 2026 మార్చిలో జరగబోయే 10th క్లాస్ మెయిన్ ఎగ్జామ్ కోసం ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన 100 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుండి 8 మార్క్స్ మారథాన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ ముందు వీడియోస్లో మొత్తం 8 మార్క్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. మీరు చూడకపోయి ఉంటే వెళ్ళి ఆ వీడియోస్ మీరు చూడండి. 8 మార్క్స్ రియల్ నెంబర్స్ నుంచి వచ్చింది, తర్వాత పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుంచి వచ్చింది, తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ నుంచి వచ్చింది, తర్వాత స్టాటిస్టిక్స్ నుంచి. కన్ఫర్మ్‌గా ఈ 8 మార్క్స్ మొత్తం 4 చెప్పాను. పక్కాగా రాబోతున్న 8 మార్క్స్ అవే. చూడకపోతే చూడండి. ఇప్పుడు చాలా చాలా సింపుల్ టాపిక్ అండి. ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అనే టాపిక్ నుండి పక్కాగా ఒక 8 మార్క్స్ వస్తదండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇంకా సింపుల్‌గా నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబబిలిటీ కానీ, రియల్ నంబర్స్ గానీ, లేదా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ గానీ, నేను చెప్పిన లెక్కలు ఎగ్జామ్‌లో ఇస్తే అవి మాత్రమే చేసే కేపబిలిటీని నేను మీకు ఇవ్వట్లేదండి. అలాంటివి వాల్యూస్ మార్చి ఎన్ని లెక్కలు ఇచ్చినా మీరు చేసే కేపబిలిటీని నేను మీకు ఇస్తున్నాను. ఇప్పుడు ప్రాబబిలిటీ నేను చెప్తున్నాను. ఇప్పుడు డెక్ వెల్ సఫల్డ్ డెక్ అనే ఒక చిన్న టాపిక్ నుంచి పక్కాగా 8 మార్క్స్ రాబోతుంది. ఇప్పుడు ఈ 8 మార్క్సే కాదండి, ఇలాంటి టైప్‌లో ఎలాంటి మోడల్ మీకిచ్చినా, మీరు చేయగలిగే కేపబిలిటీని మీకు సంపాదించే స్థాయిని నేను మీకు అలాంటి కంటెంట్‌ని మీకిస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇటువంటి ప్రాబ్లమ్స్‌ని ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నిచ్చినా మీరు చేయగలగాలి. ఇటువంటి లెక్క మాత్రమే ఎగ్జామ్‌లో ఇస్తే అది మాత్రమే చేసే కేపబిలిటీని మాత్రం మీరు సంపాదించుకోగలిగితే మీకు వేస్ట్ అండి. మీరు ఇలాంటివి ఎన్ని లెక్కలు ఇచ్చినా మీరు చేయగలగాలి. మీరు చేయగలగాలంటే రామానుజన్ మ్యాథ్స్ పల్స్ అనే యూట్యూబ్ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నేను రిలీజ్ చేసే ప్రతి వీడియోని మీరు యూజ్ చేసుకోగలగాలి. ఇప్పుడు కంటెంట్‌లోకి మనం వెళ్ళిపోతే ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన 100 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి ప్రాబబిలిటీ అనే టాపిక్ నుంచి ఫస్ట్ ప్రాబ్లమ్ అండి ఇది. చాలా సింపుల్ అండి. ఇంకా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. ఇలాంటివి ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా మీరు మెయిన్ ఎగ్జామ్‌లో వాల్యూస్ మార్చి ఇచ్చినా, లేదా ఇలాంటి మోడల్‌ని ఇంకొక ప్రాబ్లమ్ ఇచ్చినా మీరు చేయగలిగే కేపబిలిటీని మీరు సంపాదించుకోగలుగుతారు. కమ్ ఆన్ టు మై సెషన్. ఫస్ట్ ప్రాబ్లమ్ అండి. వన్ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ వెల్ సఫల్డ్ డెక్. బాగా కలిపిన పేక ముక్కల కట్ట నుండి ఒక కార్డు తీసాడంట. బాగా కలిపిన పేక ముక్కల కట్ట నుంచి ఒక కార్డు తీశాడు. చూడండి, ఇవి పేక ముక్కలండి. ఇవన్నీ కార్డ్స్ అంటారు వీటిని. ఈ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే టోటల్‌గా 52 కార్డ్స్ ఉంటాయండి. 52 కార్డ్స్. మళ్ళీ 52 కార్డ్స్‌ని 2 టైప్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. 52 కార్డ్స్‌ని 2 టైప్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి బ్లాక్ కలర్, రెండోది రెడ్ కలర్. చూడండి, మీకు 2 టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయండి. అవి బ్లాక్ కలరు, రెడ్ కలర్ అండి. ఇగోండి, ఇది రెడ్ కలర్ అండి. ఇగోండి, ఇది బ్లాక్ కలర్ అండి. ఈ విధంగా మనకి 2 టైప్స్‌గా డివైడ్ చేశారు. అయితే బ్లాక్ కలర్ ఎన్ని ఉంటాయండి కార్డ్స్? టోటల్ 52 కార్డ్స్ కదా! అందులో హాఫ్ ఆఫ్ ద పార్ట్ బ్లాక్ కలర్ ఉంటుంది. అవి 26. మరి మిగతా రిమైనింగ్ హాఫ్ కలర్ రెడ్ కలర్. అవి 26 ఉంటాయండి. టోటల్ 52 కార్డ్స్. ఆ 52 కార్డ్స్‌ని 2 టైప్స్‌గా డివైడ్ చేసాం. ఒకటి బ్లాక్ కలర్, ఇంకోటి రెడ్ కలర్. బ్లాక్ కలర్ 26 ఉంటాయి. రెడ్ కలర్ 26 ఉంటాయి. మళ్ళీ బ్లాక్ కలర్‌ని 2 టైప్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. చూడండి, ఈ బ్లాక్ కలర్‌ని వన్ టైపు క్లబ్స్ అంటాం. వీటిల్ని క్లబ్స్ అండి. ఇగోండి, ఈ కలర్‌లో ఉంటాయి. ఇగోండి, వీటిల్ని క్లబ్స్ అంటామండి. చూడండి, ఏ షేప్‌లో ఉన్నాయి. క్లబ్స్ ఏ కలర్‌లో ఉంటాయండి? బ్లాక్ కలర్‌లో ఉంటాయి. ఇటువంటి క్లబ్స్ ఈ 3 అనే నంబర్ కాదండి. ఇగోండి, ఈ షేప్‌లో ఉండే బ్లాక్ కలర్ క్లబ్స్ 13 ఉంటాయండి. తర్వాత
ఇంకొక ఆమ్, ఇంకొకటి ఏమని చెప్పుకోవచ్చు బ్లాక్ కలర్లో? స్పేడ్స్ అండి. స్పేడ్స్. వీటిని స్పేడ్స్ అంటామండి, లేదా స్పెడ్స్ అంటామండి. స్పేడ్స్. ఈ స్పేడ్స్ ఎన్ని ఉన్నాయండి? 13 ఉన్నాయి. స్పేడ్స్ ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. మొత్తం 52 కార్డ్స్లో బ్లాక్ కలర్ 26. మళ్ళీ ఆ 26ని 2 టైప్స్గా డివైడ్ చేసాం. ఒకటి క్లబ్స్ ఈ కలర్లో ఈ షేప్లో ఉంటుంది, 2 స్పేడ్స్ ఈ షేప్లో ఉంటుంది. క్లబ్స్ 13 ఉంటాయి, స్పేడ్స్ కూడా 13 ఉంటాయి. నెక్స్ట్ రెడ్ కలర్ 26 కండి మళ్ళీ రెడ్ కలర్ని 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ ఇది డైమండ్. ఇగోండి డైమండ్ ఈ విధంగా ఉంటుంది. డైమండ్. ఇది డైమండ్. డైమండ్స్ ఎన్ని ఉంటాయండి? 13 ఉంటాయండి. 52 కార్డ్స్లో డైమండ్ 13 ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏంటండి? హార్ట్స్ లేదా హార్ట్. హార్ట్ అంటే మీకు బాగా ఇష్టమండి. అది హార్ట్ అంటే మీకు చాలా బాగా ఇష్టము. ఇదండి హార్ట్ అండి. లవ్. లవ్ సింబల్నే హార్ట్ అంటామండి. అటువంటి 13 ఉంటాయండి. 13. ఇప్పుడు 52 కార్డ్స్లో బ్లాక్ కలర్ 26, రెడ్ కలర్ 26 ఉంటాయండి. మళ్ళీ బ్లాక్ కలర్ 2 టైప్స్ అండి. ఒకటి క్లబ్స్, ఇంకొకటి స్పేడ్స్. క్లబ్స్ 13 ఉంటాయి, స్పేడ్స్ కూడా 13 ఉంటాయి. నెక్స్ట్ రెడ్ కలర్లో డైమండ్ ఉంటుందండి, రెడ్ కలర్లో హార్ట్ ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. బ్లాక్ కలర్లో క్లబ్ ఉంటుంది, బ్లాక్ కలర్లో డైమండ్ ఉండదు, బ్లాక్ కలర్లో హార్ట్ గట్ ఉండదండి. బ్లాక్ కలర్లో క్లబ్స్ మాత్రమే ఉంటాయి, బ్లాక్ కలర్లో స్పేడ్స్ మాత్రమే ఉంటాయి. రెడ్ కలర్లో డైమండ్స్ ఉంటాయి, రెడ్ కలర్లో హార్ట్స్ ఉంటాయి. ఈ విధంగా 52 కార్డ్స్ని 4 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి కలర్ ఆధారంగా, రెండోది షేప్ ఆధారంగా మనం 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు నెంబర్ కార్డ్స్ అండి. చూడండి ఇగోండి ఇవన్నీ నెంబర్స్ ఏనండి. ఇగోండి ఇవన్నీ నెంబర్ కార్డ్స్ అండి. ఇగోండి ఇవన్నీ నెంబర్స్ అండి. ఇగోండి నెంబర్స్ ఇవన్నీ. ఈ నెంబర్ కార్డ్స్ ఈ విధంగా నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి ఏంటంటే మొత్తం 36 ఉంటాయండి. నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 36 ఉంటాయి. మరి ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందండి? నెంబర్ 2 నుంచి స్టార్ట్ అవుతుందండి. నెంబర్ 2 ఇదిగోండి నెంబర్ 2 నుంచి 2, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 తర్వాత నెంబర్ 5 ఈ విధంగా 2 నుంచి 2, 3, 4, 5, 6, 10 వరకు ఉంటాయండి. అలాంటి నెంబర్ కార్డ్స్ మొత్తం కలిపితే 36 వస్తాయండి. అంటే ఒక్కొక్క నెంబర్ కార్డు 4 ఉంటాయండి. చూడండి ఈ 2 ఎన్ని ఉంటాయండి? 4 ఉంటాయండి. 3 4 ఉంటాయండి. 4 నెంబర్ మొత్తం 4 ఉంటుంది. 5 నెంబర్ మొత్తం 4s ఉంటాయండి. ఇప్పుడు వాటి గురించి తర్వాత మరికొద్ది క్షణాల్లో మనం తెలుసుకుందాం. ఇప్పుడు లెటర్ కార్డ్స్ ఉంది. వీటిని లెటర్ కార్డ్స్ అంటారండి. జే ఫర్ జాక్. జాక్ అంటాం. జాక్. ఏస్ జాక్. కే ఫర్ కింగ్, ద కింగ్. వైఫ్ ఆఫ్ కింగ్ ఎవరండి? క్వీన్. వీటిని లెటర్ కార్డ్స్ అంటారు. ఏ ఫర్ ఏస్, జే ఫర్ జాక్, జాక్. కే ఫర్ కింగ్, క్యూ ఫర్ క్వీన్. వీటిని లెటర్ కార్డ్స్ అంటారు. ఇవన్నీ ఉంటాయండి. 16 ఉంటాయండి. నేను చెప్పాను ఒక కార్డ్ అనేది ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటుంది? 4 టైప్స్లో ఉంటుంది. ఏస్ అనేది 4 ఉంటాయి, జాక్స్ 4 ఉంటాయి, కింగ్స్ కూడా 4 ఉంటాయి, క్వీన్స్ కూడా 4 ఉంటాయి. సో ఇవి మొత్తం 16 అండి. చూడండి నెంబర్ కార్డ్స్ 36, తర్వాత లెటర్ కార్డ్స్ 16, మొత్తం కలిపితే 52 కార్డ్స్. సరిపోనాయా? ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఫేస్ కార్డ్స్ అండి. ఫేస్ కార్డ్స్. ఏ కార్డ్స్ అండి? ఫేస్ కార్డ్స్. ఫేస్ కార్డ్స్ ఫేస్ ఉండాలండి. ఫేస్కి ఎవరికి ఉంటుందండి? క్వీన్కి ఉంటుందా? ఇదిగోండి చూడండి ఫేస్ ఉందా? కనిపిస్తుంది కదా ఫేస్. క్వీన్కి ఉంటుందండి ఫేస్. తర్వాత కింగ్కి ఉంటుంది కదా ఫేస్ ఉంటుందా? కింగ్ అనేది మనిషే కదా. తర్వాత జాక్ కూడా ఉంటుందండి ఫేస్. సో ఈ విధంగా ఫేస్ కార్డ్స్ ఇవ్వండి. జే ఫర్ జాక్, కే ఫర్ కింగ్, క్యూ ఫర్ క్వీన్. వీటికి ఫేస్ ఉంటుంది.
ఇవి లెటర్ కార్డ్స్లో ఉంటాయి. ఫేస్ కార్డ్స్ అనేవి లెటర్ కార్డ్స్లో ఉంటాయి. ఇవి లెటర్స్ కాబట్టి లెటర్ కార్డ్స్లో పెట్టాం. మరి ఏస్కి ఫేస్ ఉండదండి. ఈ మూడిట్లకి మాత్రమే ఫేస్ ఉంటుంది కాబట్టి ఫేస్ కార్డ్స్ అని చెప్తాం. మరి ఈ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి అంటే నేనేం చెప్పాను, ఒక్కొక్కటి 4 ఉంటుందని చెప్పాను కదా. జాకులు 4 ఉంటాయి, కింగులు 4 ఉంటాయి, క్వీన్లు 4 ఉంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయండి అంటే ఈ ఫేస్ కార్డ్స్ టోటల్లీ 12 ఉంటాయండి. 4 3 ఎంత 12. ఈ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 12 ఉంటాయి. ఏం చెప్దామంటే చూడండి, ఒక 7 అనే నెంబర్ నేను తీసుకుంటున్నాను. 7 అనే నెంబర్ నేను తీసుకుంటున్నాను. ఆ 7 అనే నెంబర్స్ మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయండి అంటే టోటల్లీ 4 కార్డ్స్ ఉంటాయండి. ఇగోండి చూడండి, ఇది 7 కదా. ఇగోండి 7 అనే నెంబర్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయండి, 7 అనే నెంబరు ఇగోండి 1 కార్డ్, 2 కార్డ్, 3 కార్డ్, 4 కార్డ్స్. 7 అనే నెంబర్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, 4 కార్డ్స్ ఉంటాయి. మరి ఆ 4 కార్డ్స్లో రెడ్ 2 ఉంటాయి, బ్లాక్ 2 ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్గా 7 అనే నెంబర్ నేను తీసుకుంటే ఈ 7 అనే నెంబరు 52 కార్డ్స్లో ఎన్ని ఉంటాయి అంటే మొత్తం 4 ఉంటాయి. అందులో ఇగోండి రెడ్ కలర్ 2 ఉంటాయి, రెడ్ కలర్ 7 2 ఉంటాయి, బ్లాక్ కలర్ 7 2 ఉంటాయి, బ్లాక్ కలర్ 7 2 ఉంటాయి. ఇందులో ఇగోండి రెడ్ కలర్ డైమండ్ ఒకటే ఉంటుందండి. రెడ్ కలర్ డైమండ్, రెడ్ కలర్స్ అయితే 2 ఉంటాయి. రెడ్ కలర్స్ అయితే ఎన్ని ఉంటాయి, రెడ్ కలర్స్ అయితే 2 ఉంటాయి. మరి రెడ్ కలర్ డైమండ్ అయితే ఒకటే ఉంటుంది, రెడ్ కలర్ హార్ట్ అయితే ఒకటే ఉంటుంది. బ్లాక్ కలర్ 7s ఎన్ని ఉంటాయండి, బ్లాక్ కలర్ 7s 2 ఉంటాయి. అందులో బ్లాక్ కలర్ క్లబ్ ఒకటే ఉంటుంది. తర్వాత బ్లాక్ కలర్ అదే 7తో ఉన్న బ్లాక్ కలర్ స్పేడ్ ఒకటే ఉంటుంది. ఇవి తెలిస్తే మీరు చాలా సింపుల్ అండి. మొత్తం 8 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడు, 8 to 9 ఇచ్చాడు. చాలా సింపుల్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఈ విధంగా 7 అనే నెంబర్ తీసుకుంటే మొత్తం 4 ఉంటాయి. తర్వాత 7 అనే నెంబర్ కాదు, ఇప్పుడు ఏసుని తీసుకున్నారండి. ఇప్పుడు ఏసులు ఎన్ని ఉంటాయండి, ఏసులు కూడా 4 ఉంటాయండి. ఇప్పుడు ఏసులు తీసుకుందాం చూడండి. ఏసులు ఎన్ని ఉన్నాయండి, అందులోనే ఏసులు 4 ఉన్నాయండి. అందులో రెడ్ కలర్ ఏసులు ఎన్నండి, 2 అండి. మరి బ్లాక్ కలర్ ఏసులు ఎన్నండి, 2 అండి. ఈ విధంగా ఈ నెంబర్ కార్డ్స్లో మీరు ఏ నెంబర్ తీసుకున్నా అవి 4 రకాలుగా ఉంటుంది, లేదా 4 కార్డ్స్ ఉంటాయి. మీరు 6ని తీసుకోండి, 6లో 2 బ్లాక్ కలర్ 6లు, 2 రెడ్ కలర్ 6లు ఉంటాయి. తర్వాత అదే 6లో డైమండ్ 6 ఒకటి ఉంటుంది, అదే మరి రెడ్ కలర్ అన్నాం కదా. తర్వాత ఆ హార్ట్ 6 ఒకటి ఉంటుంది, క్లబ్ 6 ఒకటి ఉంటుంది, స్పేడ్ 6 ఉంటుంది, ఒకటి ఉంటుంది. మరి ఈ 4 రకాలుగా ఈ 4 రకాల ఏసులు ఉన్నాయి కదా, ఈ 4 రకాల ఏసులు ఈ 4 పంచుకుంటాయండి. 4 రకాల ఏసులు, ఏసు క్లబ్ ఉంటుంది, ఏసు స్పేడ్ ఉంటుంది, ఏసు డైమండ్ ఉంటుంది, ఏసు హార్ట్ ఉంటుంది. ఈ విధంగా మీరు నేర్చుకుంటే ఇగోండి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చాలా సింపుల్ అండి. మెయిన్ మీకు ఈ విధంగా తెలియాలి. ఫేస్ కార్డ్స్ గురించి మాట్లాడదాం. ఫేస్ కార్డ్స్ మొత్తం ఎన్ని ఉంటాయండి, 12 ఉంటాయి. ఆ 12లో ఫేస్ కార్డ్స్ రెడ్ కలర్ ఎన్ని ఉంటాయి, 12లో సగం ఉంటాయి రెడ్ కలర్, అంటే 6 ఉంటాయి. తర్వాత బ్లాక్ కలర్ ఎన్ని ఉంటాయి, అందులో సగం రిమైనింగ్ 6 ఉంటాయి. ఈ విధంగా ఇప్పుడు చూడండి క్వీన్ గురించి మాట్లాడదాం. క్వీన్స్ ఎన్ని ఉంటాయండి, మొత్తం 4 ఉంటాయి. క్వీన్స్ 4 ఉంటాయి. అందులో రెడ్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. బ్లాక్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఇంకే విధంగా 10 అనే నెంబర్ తీసుకోండి, 10 అనే నెంబర్ తీసుకోండి. ఈ 10 అనే నెంబర్స్ మొత్తం ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. అందులో రెడ్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. బ్లాక్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. తర్వాత డైమండ్తో కూడుకున్న 10 ఒకటే ఉంటుంది. డైమండ్తో కూడుకున్న హార్ట్ అదే 10తో కూడుకున్న హార్ట్ ఒకటే ఉంటుంది. తర్వాత 10తో కూడుకున్న క్లబ్ ఒకటే ఉంటుంది, 10తో కూడుకున్న స్పేడ్ ఒకటే ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ కార్డ్స్ గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మీరు నేర్చుకుంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చిటికలో చేయగలుగుతారు. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్లోకి వెళ్దాం. చూడండి, ఇప్పుడు
వన్ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ వెల్ సఫల్డ్ డెక్. అంటే బాగా కలిపిన ప్యాక్ ముక్క కట్టలో నుంచి, ఇగోండి ఇవి ప్యాక్ ముక్కలే కదా, ఇగోండి ఇగోండి ఈ ప్యాక్ ముక్కలే కదా, ఈ ప్యాక్ ముక్కలో నుంచి ఈ విధంగా కలిపామండి మనం. ఈ విధంగా కలిపి బాగా కలిపాం కదా, ఇందులో ఒక కార్డ్ తీసామండి. ఇందులో ఏదో ఒక కార్డ్ తీసాం, ఈ విధంగా తీసాం. ఈ తీసిన కార్డు ఏమవ్వాలి అంటే క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ తీసిన కార్డు ఏమవ్వాలి? ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అవ్వాలి. ఈ విధంగా తీసామా? ఈ తీసిన కార్డు ఇది ఏమవ్వాలంట? యాక్చువల్గా ఇక్కడ 7 అయ్యింది, కానీ మనకేం కావాలి? తీసిన కార్డు ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలరే అవ్వాలి. మనకు కావాల్సింది ఏమైతే కావాలో వాటినే మనం తీసుకుంటాం. బాగా కలిపిన ప్యాక్ ముక్క కట్టల్లో నుంచి ఒకటి తీస్తే అది ఈ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అవడానికి ప్రాబబిలిటీ అడిగాడు. ఇప్పుడు ప్రాబబిలిటీ అంటే ఏమని చెప్పుకోవచ్చు? P of E ఈజ్ ఈక్వల్ టు అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. మనం ఏ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము అంటే 52 కార్డ్స్ నుంచి ఏదో ఒక కార్డ్ తీస్తున్నాం. మరి అది ఎక్స్పెరిమెంటే కదా. మరి ఆ ఎక్స్పెరిమెంట్లో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయండి అంటే, మనం ఎన్ని కార్డ్స్లో నుంచి తీస్తున్నాం ఒక కార్డు అంటే 52 కార్డ్స్లో నుంచి, టోటల్ 52 కార్డ్స్లో నుంచి ఒక కార్డ్ తీస్తున్నాం కాబట్టి ఆ 52 కార్డ్స్ని మనం నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అంటాము. ఫర్ సపోజ్ ఒక డైని మనం దొర్లించామంటే ఆ డైలో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయంటే, డైకి 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి ఆ 6ని మనం ఏమంటామంటే ఆ నెంబర్ ఆఫ్ ఎస్ అంటాము. ఫర్ సపోజ్ మనం ఒక కాయిన్ని త్రో చేసామంటే ఆ కాయిన్ త్రో చేయడంలో నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ మొత్తం ఎన్ని ఉంటాయి అంటే, ఒక హెడ్ ఒక టెయిల్ ఉంటుంది కాబట్టి మొత్తం 2, వాటిని కలిపితే 2 కాబట్టి నెంబర్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ 2 అని చెప్పొచ్చు. మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎస్ అంటే మనం ఎన్ని అని చెప్పొచ్చు అంటే, ఎన్ని కార్డ్స్లో నుంచి ఒక కార్డ్ తీస్తున్నాము అంటే 52 కార్డ్స్లో నుంచి ఒక కార్డ్ తీస్తున్నాం కాబట్టి ఆ 52ని మనం నెంబర్ ఆఫ్ ఎస్ అని అనుకోవచ్చు. మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈ అంటే ఏంటి అంటే, వాడు అడిగిన ప్రశ్ననే నెంబర్ ఆఫ్ ఈ అంటాము. వాడు ఏ టైప్ ఆఫ్ ప్రశ్న అడిగాడు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగాడు అంటే, చూడండి, బాగా కలిపిన పేక ముక్కల కట్టలో నుంచి ఒక కార్డ్ తీస్తే ఆ కార్డు మనకి ఏమవ్వాలంట అంటే ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అవ్వాలి. ఇప్పుడు ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్, కింగ్స్ ఎన్ని ఉంటాయండి? కింగ్స్ మొత్తం 4 ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను చెరిపేసి 7 తీసేసి ఇక్కడ కింగ్ వేస్తున్నానండి, కే వేస్తున్నాను, చిన్న కే. మనకేం కావాలి? మనకేం కావాలంటే కింగ్ ఆఫ్ రెడ్ కలర్. కింగ్స్ ఎన్ని ఉంటాయండి? మొత్తం 1 2 3 4 ఉన్నాయి కింగ్స్. మరి అందులో మనకేం కావాలి? కింగ్లో రెడ్ కలర్ కావాలి. మరి కింగ్లో రెడ్ కలర్స్ ఎన్ని ఉంటాయండి? 1 2 1 2 1 2 మొత్తం 2 ఉన్నాయి కాబట్టి ఆ 2నే మనం నెంబర్ ఆఫ్ ఈ అంటాము. నెంబర్ ఆఫ్ ఈ అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ. వాడు ఏం క్వశ్చన్ అడిగాడు? కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అనే క్వశ్చన్ అడిగాడు. మరి కింగ్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అందులో రెడ్ కలర్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి కాబట్టి ఆ 2నే మనం నెంబర్ ఆఫ్ ఈ అంటాము. ఇప్పుడు ఏ విధంగా రాయొచ్చండి? చూడండి, ఇక్కడ నుంచి ప్రతి ప్రాబ్లం ఒకేలాగా చేస్తాను, మీరు కూడా ఒకేలాగా ఫాలో అవ్వండి. చూడండి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి వెళ్ళే బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి కొంచెం ఇది ప్రాబ్లం అయితే డైరెక్ట్గా వేసేస్తారు, కానీ కొంచెం వర్కింగ్ రాయడం కొద్దిగా కష్టం అవుతుంది. సో కాబట్టి మీరు ఒకటే విధానాన్ని మీరు ఫాలో అయితే ఎగ్జామ్లో బెస్ట్ మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఏం అడిగాడండి? ఈ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అనేది అడిగాడు. అదొక ఈవెంట్. ఆ ఈవెంట్ని మనం ఏమనుకున్నామంటే లెట్ E1 బి ద ఈవెంట్. E1 అనేది ఈవెంట్ అంట. అది ఏ ఈవెంట్ అంట? ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. ఈ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అనే ఈవెంట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఆ ఈవెంట్ని మనం ఏమన్నాం? E1 అనే మనం పేరు పెట్టుకున్నాం.
ఇప్పుడు మనకి ఏం కావాలి? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E1. E1 అంటే ఏంటి? ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. ఈ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అంటే ఏమీ లేదండి. మనకి 52 పేక ముక్కలు ఉంటాయి కదా! ఆ పేక ముక్కల్లో నుంచి మీరు బాగా కలపండి. కలిపేసి ఒక కార్డ్ తీయండి. ఆ తీసిన కార్డ్ మనకి ఏటి కావాలంట? రెడ్ కలర్‌లో కింగ్ కావాలి. రెడ్ కలర్‌లో కింగ్ కావాలి. లేదా కింగ్ ఆఫ్ రెడ్ కలర్. కింగ్స్ ఎన్నుంటాయి? మొత్తం 4 ఉన్నాయి. అందులో రెడ్ కలర్ 2 ఉంటాయి. సో, కాబట్టి మనం ఏం రాస్తామంటే నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఫేవరబుల్ టు E1. మళ్ళీ ఇక్కడ E1 అంటే ఏమని చెప్పుకోవచ్చు? ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అని చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E1. E1 అంటే ఎన్నండి మొత్తం? E1 అంటే ఈ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అన్నాం కదా! ఈ కింగ్ ఆఫ్ రెడ్ కలర్స్ ఎన్ని ఉంటాయి? 2 మాత్రమే ఉంటాయి. ఆ 2ని ఒక సెట్‌లో పెట్టి రాసిస్తే సరిపోతుంది. సో, ఇవి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E1. E1 అంటే ఆడు అడిగిన ప్రశ్నకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయండి? 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. మరిప్పుడు మరి ఈ రెండో కింద మరి డివైడెడ్ బై కింద ఉన్నదేంటి? నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఎక్స్పెరిమెంట్ రాసిన పర్లేదు, అయిపోయిన పర్లేదు. నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? మొత్తం ఎన్ని కార్డ్స్‌లో నుంచి మీరు ఒక కార్డ్ తీశారు అంటే 52 కార్డ్స్‌లో నుంచి మీరు ఒక కార్డ్ తీశారు. దాన్ని మనం ఏమనొచ్చు అంటే నెంబర్ ఆఫ్ ఎస్ అనొచ్చు. నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు అంటే 52 అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నాం కదా! అంటే నెంబర్ ఆఫ్ అన్నాం కదా! ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E1 అన్నాం కదా! ఇక్కడ నెంబర్ ఆఫ్ అన్నాం కాబట్టి ఎన్ ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్నప్పుడు సెట్ ఉండదండి. సెట్ మనము నెంబర్ ఆఫ్ అన్నప్పుడు మనం పెట్టాం. సో, నెంబర్ ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్ టు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎన్నున్నాయి పాసిబిలిటీస్? 2. అవి ఏంటంట అంటే ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. అంటే కింగ్‌లో టోటల్లీ 4 కార్డ్స్ ఉన్నాయండి. మీరు ఒక కార్డ్ తీసిన కార్డ్ ఏమవ్వాలి? రెడ్ కలర్ కింగ్ అవ్వాలి. అలాంటివి ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E1 సో ఈజ్ ఈక్వల్ టు 2 అవ్వచ్చు. 2 అయింది. ఇప్పుడు మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఈకెళ్తే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అని మనం ఏమని చెప్పొచ్చు అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ అన్నాం కదా! మరి ఈ అంటే మనకి ఏమంటే ఈవెంట్ కదా! ఈవెంట్ మనకి ఏమని పేరు పెట్టామంటే E1 అంటే నెంబర్ ఆఫ్ E1 బై నెంబర్ ఆఫ్ ఎస్ అని మనం చెప్పొచ్చు. 2 స్టెప్పులండి, ఏమి లేదండి. ఆ ఈవెంట్‌కి పేరు పెడతారో లెట్ E1 బి ద ఈవెంట్‌కి ఏమని పేరు పెట్టాం? E1 అనేది పేరు పెట్టాం. ఆ ఈవెంట్ ఏంటంట అంటే ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. నెక్స్ట్ మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఈలో ఏముందండి? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ. అది నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E1కి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయండి? 2 ఉన్నాయి కాబట్టి 2 రాసాం. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే 52 అని రాసాం. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ E1 బై నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పండి? నెంబర్ ఆఫ్ E1 అంటే 2 అండి. తర్వాత నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 52 అండి. ఇప్పుడు ఈ 2 ఒకే టేబుల్‌తో క్యాన్సిలేషన్ అవుతాయండి. 2 వన్స్ ఆర్ 2, 2 వన్స్ ఆర్ 2, తర్వాత 2 26 ఆర్ 52 అండి. సో, ఫైనల్లీ 1/26 అండి ప్రాబబిలిటీ. దేనికి ప్రాబబిలిటీ అని చెప్పుకోవచ్చంటే ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్‌కి ప్రాబబిలిటీ ఏమని చెప్పొచ్చంటే 1/26 అని చెప్పొచ్చు. సెకండ్ క్వెషన్ ఏమని అడిగాడండి అంటే ఫేస్ కార్డ్ అవ్వడానికి ప్రాబబిలిటీ అడిగాడండి. ఫేస్ కార్డ్ అవ్వడానికి ప్రాబబిలిటీ అడిగాడు. ఫేస్ కార్డ్ చూడండి, బాగా కలిపిన పేక ముక్క కట్టలో నుంచి మీరు ఒక కార్డ్ తీస్తే ఆ కార్డ్ ఏమవ్వాలంట అంటే ఫేస్ కార్డ్ అవ్వడానికి ప్రాబబిలిటీ అడిగాడు. ప్రాబబిలిటీ అంటే మళ్ళీ ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఇది ఒక ఈవెంటే కదా! ఏ ఈవెంట్? ఏ ఫేస్ కార్డ్ అనేది ఈవెంట్. ఆ ఈవెంట్‌కి మనం
ఒక పేరు పెడదాం. లెట్ E2 be the event. E2 be the event. అది ఏ ఈవెంట్ అంట? ఏ ఫేస్ కార్డ్. ఏ ఫేస్ కార్డ్. ఇప్పుడు మనకి ఏం కావాలి? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ అంటే మనం ఏమనుకున్నాం ఇక్కడ? E2 అనుకున్నాం కదా. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E2 అని రాద్దాం. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E2. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E2 is equal to నెంబర్ ఆఫ్ E2 కదా మనం అనొచ్చు దీన్ని. నెంబర్ ఆఫ్ E2 is equal to ఎన్ని చెప్పొచ్చు అంటే మనకి E2 అంటే ఏంటంట? ఫేస్ కార్డ్ రావాలంట. మనకి 52 కార్డ్స్లో ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయండి? చూడండి, 52 కార్డ్స్లో ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. మరి మనకు 12 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E2 ఎన్ని చెప్పొచ్చు అంటే 12 అని చెప్పొచ్చు. అంతేనండి, చాలా సింపుల్. తర్వాత ఇంకేంటి? బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఆటోమేటిక్గా మనకు తెలుసు కదా. నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమని చెప్పొచ్చు అంటే నెంబర్ ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు 52 అని చెప్పొచ్చు. ఏం లేదండి, చూడండి, ఈ విధంగా 52 ప్యాక్ ముక్క కట్ల నుంచి మనం బాగా కలిపామండి. కలిపితే ఇందులో ఏదో ఒక కార్డు తీసామండి. ఈ తీసిన కార్డు ఏ కార్డు అవ్వాలంట? ఫేస్ కార్డ్ అవ్వాలంట. చూడండి, ఫేస్ కార్డ్ అయిందా? ఫేస్ కార్డ్. మరి ఇలాంటి ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయండి? 12 ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ కావాలి మనకి. ఏం కావాలి? ప్రాబబిలిటీ అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఇలాంటి ఫేస్ కార్డ్స్ నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. అందుకే మనం నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E2 అని ఏమని చెప్పాము? నెంబర్ ఆఫ్ అంటే ఎన్ని ఉన్నాయి? ఇటువంటివి 12 ఉన్నాయి కాబట్టి 12 వేసాం. మరి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఎన్ని ఉంటాయంటే ఇది చేంజ్ అవ్వదు, ఇది యూనిక్గా ఉంటుంది, 52. సో ఈ విధంగా మనం చేయొచ్చు. మనం ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అని మనం ఏమని చెప్పొచ్చు? P ఆఫ్ E అంటే ఏంటి? E2 అని చెప్పొచ్చు కదా. మనం ఏ ఫేస్ కార్డ్. ప్రాబబిలిటీ ఆఫ్ ఫేస్ కార్డ్ అండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఫేస్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ E2 బై నెంబర్ ఆఫ్ S అని చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ E2 అంటే ఏమని చెప్పొచ్చు అంటే 12 అని చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ S అంటే 52 అండి. మనం దీన్ని క్యాన్సిలేషన్ చేయాలండి. ఏ టేబుల్తో పోతుంది చూడండి? 4 టేబుల్తో పోతుంది. 4 3s are 12, తర్వాత 4 n's are 52 అంటే 4 1s are 4, 4 3s are 12 అంటే 4 13s are 52 అని చెప్పొచ్చు. సో దేర్ఫోర్ ఫైనల్లీ 3/13 అనేది ప్రాబబిలిటీ అవుతుంది. దేనికి ప్రాబబిలిటీ? ఏ ఫేస్ కార్డ్ అవడానికి బాగా కలిపిన లేదా వెల్ సఫల్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఫేస్ కార్డ్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే 3/13 అని చెప్పొచ్చు. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏం కావాలి అంటే ఏ బ్లాక్ ఫేస్ కార్డ్. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే బాగా కలిపిన పేక ముక్క కట్టలో నుంచి మీరు ఒక కార్డు తీస్తే ఆ తీసిన కార్డు ఏమవ్వాలంట? ఏ బ్లాక్ ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి? ఇగోండి, ఇవి ఫేస్ కార్డ్స్ 12 ఉన్నాయి కదా ఫేస్ కార్డ్స్. మరి అందులో హాఫ్ రెడ్ కలర్, హాఫ్ బ్లాక్ కలర్ ఉంటుంది. మనకి ఏం కావాలి అంటే బ్లాక్ ఫేస్ కార్డ్ కావాలి. మరి బ్లాక్ ఫేస్ కార్డ్స్ ఏంటంటే 6 ఉంటాయి. మనకు కావాల్సింది ఈవెంట్ వచ్చింది కదా 6. మరి బై ఏమని చెప్పొచ్చు? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే 52. 6/52 వచ్చిందా? చూసారా, చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఏమని రాయొచ్చు అంటే ఈవెంట్కి పేరు పెట్టాలి కదా. ఏ బ్లాక్ ఫేస్ కార్డ్. లెట్ ఇది E3 కదా. లెట్ E3 బి ద ఈవెంట్. అది ఏ ఈవెంట్ అంట? ఏ బ్లాక్ ఫేస్ కార్డ్ అనే ఈవెంట్. ఏ బ్లాక్ BLACK బ్లాక్ ఫేస్ కార్డ్.
ఏ బ్లాక్ ఫేస్ కార్డ్ అనే ఈవెంట్. ఇప్పుడు మనకి ఏం కావాలి? ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఏమని చెప్తుంది అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E3 అని చెప్తుంది. ఫస్ట్ ఏం చెప్తుంది? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E3. దాన్ని ఏమని చెప్పచ్చు? నెంబర్ ఆఫ్ అని చెప్పమన్నాం కదా, నెంబర్ ఆఫ్ కాబట్టి N ఆఫ్ E3 ఈజ్ ఈక్వల్ టు E3 అంటే ఈవెంట్, E అంటే ఈవెంట్, E3 అంటే ఏ ఈవెంట్? ఏ బ్లాక్ ఫేస్ కార్డ్ అనే ఈవెంట్. మరి ఏ బ్లాక్ ఫేస్ కార్డ్ అనే ఈవెంట్ ఎన్ని నెంబర్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంది అంటే ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయండి. ఆ 12లో బ్లాక్ కలర్ ఫేస్ కార్డ్స్ 6 ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఎన్ని రావచ్చు అంటే 6 రావడానికి మనకి పాసిబిలిటీ ఉంది. సో నెంబర్ ఆఫ్ E3 అంటే 6 అండి, 6. మరి నెంబర్ ఆఫ్ E3 6 అయితే మన నెంబర్ ఆఫ్ S అని ఏమని చెప్పచ్చు? నెంబర్ ఆఫ్ S నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఏమని చెప్పచ్చు అంటే నెంబర్ ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు 52 అండి, 52. మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఏం కావాలి? ఏ బ్లాక్ ఫేస్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ E3 బై నెంబర్ ఆఫ్ S అని చెప్పచ్చు. నెంబర్ ఆఫ్ E3 అంటే 6 అండి, నెంబర్ ఆఫ్ S అంటే 52 అండి, 52. చాలా సింపుల్. మీకు ఇది ఇగోండి, మీకు ఇది వస్తే మీకు ఈ ప్రాబ్లమ్స్ పెద్దంత కష్టమేమీ కాదు. సో ఈ విధంగా మనం చేస్తే 6/52 ఏ టేబుల్లో క్యాన్సిల్ వస్తుంది అంటే 6 అనేది 2 టేబుల్లో ఉంది. 2 3s are 6, తర్వాత 2 26s are 52. మరి 3 టేబుల్లో 26 లేదు కాబట్టి 3/26 అనేది ప్రాబబిలిటీగా మనం చెప్పచ్చు. ఫోర్త్ క్వశ్చన్ ఏమని చెప్తుంది? వాడికి ఏం కావాలంట అంటే ద జాక్ ఆఫ్ డైమండ్స్ అంట, ద జాక్ ఆఫ్ డైమండ్స్. ఇప్పుడు చూడండి, జాక్స్ ఎన్ని ఉంటాయండి? జాక్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి జాక్స్ 4, కింగ్స్ 4, క్వీన్స్ 4. ఏదైనా ఒక నెంబర్ కార్డు తీసుకున్నా, ఒక లెటర్ కార్డు తీసుకున్నా, ఒక్కొక్క కార్డు ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. అందులో రెడ్ 2 ఉంటాయి, బ్లాక్ 2 ఉంటాయి. అందులో ఏం కావాలంట? జాక్ ఆఫ్ డైమండ్స్ అంట. అంటే జాక్స్ 4 ఉంటాయి కదా, జాక్స్ 4 ఉంటాయి. ఒకటి జాకు క్లబ్బు, జాకు స్పేడు, జాకు డైమండ్, జాకు హార్ట్. జాక్స్ 4 ఉంటాయి కదా, అందులో బ్లాక్ కలర్ 2, రెడ్ కలర్ 2 కదా. అందులో జాకు క్లబ్బు, జాకు స్పేడు, జాకు డైమండ్, జాకు హార్ట్ 4 ఉంటాయి. అందులో వాడికి ఏం కావాలంట? జాక్ ఆఫ్ డైమండ్. మరి జాక్ ఆఫ్ డైమండ్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో 1/52 ఆన్సర్ వస్తుంది అంతే. దీన్నే మనం రాయాలి కాబట్టి let E4 be the event. E4 అనేది ఈవెంట్ అంట. అది ఏ ఈవెంట్ అని చెప్పొచ్చు? ద జాక్ ఆఫ్ డైమండ్, అనేది ఈవెంట్ అన్నమాట. ఇందులో చూడండి, నెంబర్ ఆఫ్ E3 ఏమని చెప్పొచ్చు? నెంబర్ ఆఫ్ E4 అంటే నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమని చెప్పొచ్చు అంటే నెంబర్ ఆఫ్ E4 అంటే ఏమని చెప్పొచ్చు? ద జాక్ ఆఫ్ డైమండ్ రావడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే ద జాక్ ఆఫ్ డైమండ్ అనడానికి ఒకే ఒక పాసిబిలిటీ ఉంది. నెంబర్ ఆఫ్ E4 అంటే ఒకటేనండి. మరి ఇప్పుడు నెంబర్ ఆఫ్ S అంటే మరి ఇది మారదు, 52. సో ఫైనల్లీ దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏం కావాలి? ప్రాబబిలిటీ ఆఫ్ ద జాక్ ఆఫ్ డైమండ్ కావాలి. ద ప్రాబబిలిటీ ఆఫ్ ద జాక్ ఆఫ్ డైమండ్ కావాలి మనకి ఈజ్ ఈక్వల్ టు ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కదా, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఫర్ ఈవెంట్ అంటే ఏ ఈవెంట్? ద జాక్ ఆఫ్ డైమండ్ అనే ఈవెంట్ మనకి గెయిన్ చేయడానికి నెంబర్ ఆఫ్ E3 బై నెంబర్ ఆఫ్ S అని చెప్పొచ్చు.
నెంబర్ ఆఫ్ E3 ఎంత అండి? 1 అండి. నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 52 అండి. గన్ షాట్లో ఒక ప్రాబ్లం అనేది సింపుల్గా అయిపోవడం జరిగింది. ఇది ఫోర్త్ది. ఇప్పుడు ఫిఫ్త్ది ఏం అడిగాడో చూద్దాం. ఏ ఈవెంట్ మనకు కావాలి అంటే స్పేడ్ అవ్వడానికి ఈ ఈవెంట్ మనకు కావాలి. స్పేడ్ చూడండి, బాగా కలిపిన పేక ముక్క కట్టలో నుంచి ఒక కార్డు తీస్తే అది మనకి ఏమవ్వాలండి అంటే స్పేడ్ అవ్వాలి. స్పేడ్ అవ్వడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే స్పేడ్స్ ఎన్ని ఉంటాయండి? ఇగోండి 52లో బ్లాక్ 26 ఉంటాయి, రెడ్ 26 ఉంటాయి. మరి స్పేడ్స్ బ్లాక్ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది అంటే స్పేడ్స్ ఏ కలర్లో ఉంది? బ్లాక్ కలర్లో ఉంది. మరి బ్లాక్ కలర్లో ఉన్న స్పేడ్స్ ఎన్నండి? 13 నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. 13 నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి ఏ స్పేడ్ అనేది ఈవెంట్ కదా, మనం అనుకుందాం. లెట్ ఇది E5 కదా, సో E5 బి ద ఈవెంట్. E5 బి ద ఈవెంట్. అది ఏ ఈవెంట్ అంటే ఏ స్పేడ్ అవ్వడానికి అవకాశం ఉన్న ఈవెంట్ అని మనం అనుకుంటున్నాం. E5 అనేది స్పేడ్ అవ్వడానికి అవకాశం ఉండే ఈవెంట్ అని అనుకున్నాం. ఇప్పుడు మరి ఏం కావాలి? ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అని ఏం చెప్తుంది అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ ఈజ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అన్నాం. మనకి నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అంటే డేట్ చెప్పవచ్చు 52. మనకి ఇప్పుడు డేట్ కావాలి అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆఫ్ ద మనకి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కావాలి కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E5 మనకు కావాల్సిందండి. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E5. మరి E5కి ఫేవరబుల్గా ఉన్న నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్నండి అంటే E5 అంటే ఏంటి? ఏ స్పేడ్. చూడండి, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E5. దాన్ని ఏమన్నాం? నెంబర్ ఆఫ్ E5 అన్నాం కదా. ఇంతకు E5 అంటే ఏంటి? ఏ స్పేడ్ అట. బాగా కలిపిన పేక ముక్క కట్టలో నుంచి ఒక కార్డు తీస్తే ఆ కార్డు ఏమవ్వాలంట? స్పేడ్ అవ్వాలంట. మరి స్పేడ్స్ ఎన్ని ఉన్నాయండి? 13 పాసిబిలిటీస్ ఉన్నాయి. 13 నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. 13 నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఉన్నాయి కాబట్టి 13. తర్వాత నెంబర్ ఆఫ్ E నెంబర్ ఆఫ్ ఎస్ ఏమని చెప్తుంది? నెంబర్ ఆఫ్ ఎస్ అంటే ఏమని చెప్పొచ్చు? నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ ఎస్ అంటే ఏమని చెప్పొచ్చు? 52. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. మరి ఈవెంట్ ఏంటి? ఏ స్పేడ్. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ స్పేడ్ అండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ స్పేడ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ E5 బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ E5 అంటే ఏంటి? ఏ స్పేడ్ రావడానికి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అని అర్థము. నెంబర్ ఆఫ్ E5 అంటే ఏ స్పేడ్ రావడానికి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయంటే 13 ఉన్నాయండి. 13/52. మరి 1352 ఎన్ని టైమ్స్ పోతుందంటే 13 4s పోతుందండి. 13 4 టైమ్స్ పోతుంది. 1/4 ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ getting a spade, a well shuffled deck of 52 cards. The probability of getting a spade అని ఏమని చెప్పొచ్చు అంటే 1/4 అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం 5th అయింది కదా, 6th చూడబోతున్నాం. 6th ద క్వీన్ ఆఫ్ ఆర్ట్. మనం ఏమని చెప్పొచ్చు? ద క్వీన్ ఆఫ్ ఆర్ట్ అంటే ఏంటి? The queen of art, well shuffled deck of 52 cards. Find the probability of getting the queen of art. ఆర్ట్ కాదు, హార్ట్. మీకు చాలా ఇష్టమైంది ఈ హార్ట్ అండి. మరి అందులో క్వీన్ ఆఫ్ హార్ట్ అన్నాడు కదా. మరి క్వీన్స్ ఎన్ని ఉంటాయండి అంటే క్వీన్స్ ఇగోండి, ఇది కే కదా, కింగ్ కాబట్టి క్యూ వేస్తాను చూడండి, క్వీన్. ఇగోండి, ఈ క్వీన్స్ మొత్తం 1 2 3 4 మొత్తం 4 ఉన్నాయి క్వీన్స్.
డైమండ్ క్వీన్, హార్ట్ క్వీన్, క్లబ్ క్వీన్, స్పేడ్ క్వీన్, మొత్తం 4 ఉన్నాయి. మనకి ఏం కావాలంట? క్వీన్ ఆఫ్ హార్ట్ కావాలంట. ఇగోండి, క్వీన్ ఆఫ్ హార్ట్, క్వీన్ హార్ట్. క్వీన్లో హార్ట్స్ ఎన్ని ఉంటాయండి? ఒకటే ఉంటుంది. సో ద క్వీన్ ఆఫ్ హార్ట్ అని ఏమని చెప్పొచ్చు అంటే 1 అని చెప్పొచ్చు. మరి ప్రాబిలిటీ కావాలంటే 1/52 అని చెప్పొచ్చు. చాలా సింపుల్ అండి. ఇప్పుడు లెట్ E6 be the ఈవెంట్ అది ఏ ఈవెంట్ అంట? ద క్వీన్ ఆఫ్ హార్ట్ అంట. మరి నెంబర్ ఆఫ్ E6 అంటే ఏమని చెప్పొచ్చు? నెంబర్ ఆఫ్ E6, నెంబర్ ఆఫ్ E అన్న నెంబర్ ఆఫ్ E6 అన్న ఒకటే. నెంబర్ ఆఫ్ E అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E6 అని అర్థం. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E6. మరి E6కి ఫేవరబుల్గా ఉన్న నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయంటే ఒకే ఒకటి. E6 అంటే ఏంటి? ద క్వీన్ ఆఫ్ హార్ట్. క్వీన్స్ 4 ఉంటాయండి, అందులో హార్ట్ ఒకటే ఉంటుందండి. క్వీన్స్ 4 ఉన్నాయి, అందులో హార్ట్ ఒకటే ఉన్నాయి. మరి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని అని చెప్పొచ్చు అంటే ఒకటే అని చెప్పొచ్చు. మరి నెంబర్ ఆఫ్ ఎస్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే మీకు తెలుసు, 52. మరి ప్రాబబిలిటీ ఆఫ్ E6 అంటే E6 మనం ఏమని చెప్పొచ్చు అంటే ద క్వీన్ ఆఫ్ హార్ట్. ద క్వీన్ ఆఫ్ హార్ట్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే నెంబర్ ఆఫ్ E6 బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ E6 అంటే ఏమని చెప్పొచ్చు అంటే 1 అని చెప్పొచ్చు బై 52 అని చెప్పొచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గా మనం నేర్చుకోవచ్చు. చూడండి, ఎన్ ఏస్ ఆఫ్ రెడ్ కలర్ రావడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? ఎన్ని నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఉన్నాయి అంటే ఏస్ ఆఫ్ రెడ్ కలర్. ఏసులు ఎన్ని ఉన్నాయండి అంటే చూడండి, ఇక్కడ క్వీన్ తీసేసి నేను అక్కడ ఆల్రెడీ ఉంది కదా, ఏస్ ఉంది కదా, చూడండి ఏసు ఎన్ని ఉన్నాయండి? ఏసులు క్లబ్ ఏసు, స్పేడ్ ఏసు, డైమండ్ ఏసు, హార్ట్ ఏసు. చూడండి, ఈ ఒక్క లెక్క నేర్చుకుంటే ఇగోండి కార్డ్స్ నుంచి మీరు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరు సింపుల్గా ఈజీగా ఒక చిటికలో ఆన్సర్ చేస్తారు. అందుకే ఇంత క్లారిటీగా చెరిపేసి మళ్ళీ నేను రైట్ చేసి మళ్ళీ చెరిపేసి మళ్ళీ రాయడం ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నానంటే ఇక్కడ మీకు ఇది ఉండాలండి, పక్కన ఉంటే ఇంకా క్లారిటీగా అర్థమవుద్దని ఉద్దేశంతో దీన్ని చెరపకుండా ఈ చిన్న తక్కువ స్పేస్లోనే మీకు ఈ లెక్కని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఇచ్చిన మీరు చేయగలిగే క్యాపబిలిటీ మీకు రావాలి. అందుకు చూడండి, మనకి ఏం కావాలి? యాన్ ఏస్ ఆఫ్ రెడ్ కలర్. ఏసులు ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. 1, 2 బ్లాక్, 2 రెడ్. అందులో ఏంటి కావాలంట? రెడ్ కలర్ కావాలంట. రెడ్ కలర్లో నాకు డైమండ్ హార్ట్ కావాలని లేదు, ఓన్లీ ఏస్ ఆఫ్ రెడ్ కలర్ అన్నాడు. మరి ఏసులు 4 ఉన్నాయి, అందులో రెడ్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E6 లేదా E7 అని ఏమని చెప్పొచ్చు అంటే 2 అని చెప్పొచ్చు. లెట్ E7 be the event. లెట్ E7 be the event. మరి అది ఏ ఈవెంట్ అంటే ఏన్ ఏస్ ఆఫ్ రెడ్ కలర్. యాన్ ఏస్ ఆఫ్ రెడ్ కలర్. యాన్ ఏస్ ఆఫ్ రెడ్ కలర్. మరి నెంబర్ ఆఫ్ E7 అంటే ఏంటంట? నెంబర్ ఆఫ్ E7 అన్న నెంబర్ ఆఫ్ E అన్న ఒకటే. నెంబర్ ఆఫ్ E అంటే ఏమని చెప్పొచ్చు? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E7. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E7 అంటే E7కి ఫేవరబుల్గా ఉండే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని అని చెప్పానంటే 2 అని చెప్పాను అక్కడ. తర్వాత నెంబర్ ఆఫ్ ఎస్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే మీకు తెలుసు, 52. సో ఫైనల్లీ ప్రాబబిలిటీ ఆఫ్ E7 ఈజ్ ఈక్వల్ టు లేదా ప్రాబబిలిటీ ఆఫ్ యాన్ ఏస్ ఆఫ్ రెడ్ కలర్ అని ఏమని చెప్పొచ్చు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E7 అన్న ప్రాబబిలిటీ ఆఫ్ యాన్ ఏస్ ఆఫ్ రెడ్ కలర్ అన్న ఒకటే. సో ఫైనల్లీ నెంబర్ ఆఫ్ E7 బై నెంబర్ ఆఫ్ ఎస్ అని చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ E7 అంటే ఎన్ని ఉన్నాయి? 2 అండి, 52/252 అని చెప్పొచ్చు. మరి 2లో 52 ఎన్ని టైమ్స్ పోతుందంటే 26 టైమ్స్ పోతుందండి. సో ఫైనల్లీ యాన్ ఏస్ ఆఫ్ రెడ్ కలర్ అని దానికి
ప్రాబబిలిటీ ఏమని చెప్పొచ్చు అంటే 1/26 అని చెప్పొచ్చు. ఇప్పుడు 7th క్వశ్చన్. నాట్ ఏ బ్లాక్ ఆఫ్ జాక్. నాట్ అంటే ఉండకూడదు, ఏం ఉండకూడదు లేదా ఏం రాకూడదు అంటే ఏ బ్లాక్ ఆఫ్ జాక్. జాక్స్ ఎన్ని ఉన్నాయండి? జాక్స్ ఎన్ని ఉన్నాయి? ఇదే జాక్ అనుకోండి. జాక్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అందులో డైమండ్ రెడ్ కలర్ 2, బ్లాక్ కలర్ 2. మనకి ఏటి రాకూడదట? నాట్ ఏ బ్లాక్ ఆఫ్ జాక్. జాక్లోనంట బ్లాక్ కలర్ రాకూడదంట. ఈ 2 రాకూడదు. జాక్లో ఏ 2 రాకూడదు? క్లబ్స్, స్పేడ్స్ రాకూడదు. అంటే బ్లాక్ కలర్ జాక్లో బ్లాక్ కలర్ 2 రాకూడదు. బాగా కలిపిన పేక ముక్క కట్టలో నుంచి ఒక కార్డు తీస్తే అది ఏది రాకూడదు అంటే జాక్లో ఈ 2 బ్లాక్ కలర్స్ రాకూడదు. మరి ఆ 2 బ్లాక్ కలర్స్ రాకూడదంటే అవకాశం ఏమైనా ఉందో చూడండి. మీరు ఎన్నిసార్లు తీసినా ఏదో ఒక్కసారి ఈ జాక్లో బ్లాక్ కలర్ రావడానికి అవకాశం ఉంది. మరి అది రాకూడదు. అది రాకూడదంటే ఏం చేయాలంటే ముందు బాగా కలిపిన పేక ముక్క కట్టలో నుంచి మీకు ఏం రాకూడదు అంటే నాట్ ఏ బ్లాక్ ఆఫ్ జాక్. అంటే జాక్స్లో బ్లాక్ కలర్ రాకూడదు. ఇందులో నుంచి జాక్స్లో బ్లాక్ కలర్ రాకూడదంటే ఈ 52 కార్డ్స్లో నుంచి ఆ 2 కార్డ్స్ తీసేయండి. ఇదిగోండి ఈ 2 కార్డ్స్ ఏంటి అని చెప్పొచ్చు అంటే జాక్స్లో బ్లాక్ కలర్. జాక్స్లో బ్లాక్ కలర్ ఈ 2 కార్డ్స్ తీసి ముందు పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు కలపండి. ఇప్పుడు కలిపిన తర్వాత మీరు ఎన్నిసార్లు మీరు బాగా కలిపిన పేక ముక్కట్లో నుంచి ఒక కార్డు తీసిన ఈ తీసిన కార్డు అవ్వకపోవడానికి అవకాశం ఉంది అంటే జాక్స్లో బ్లాక్ కలర్ రాదండి. ఎన్నిసార్లు తీసినా జాక్స్లో బ్లాక్ కలర్ రాదు. ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయంటే చూడండి. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E8 కదా. E8 మనం ఇక్కడ ఏమనుకోవచ్చు? లెట్ E8 be the ఈవెంట్ నాట్ ఏ బ్లాక్ ఆఫ్ జాక్. చూడండి, ఇంకా మీకు క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే చూడండి, మనకి ఏం రాకూడదు? ఆ కార్డ్స్లో నుంచి ఒక కార్డు తీస్తే ఆ కార్డు ఏం అవ్వకూడదు అంటే జాక్స్లో బ్లాక్ కలర్ అవ్వకూడదు. జాక్స్లో బ్లాక్ కలర్ ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయండి. ముందు ఆ 52 కార్డ్స్లో నుంచి జాక్స్లో బ్లాక్ కలర్స్ రిమూవ్ తీస్తారనుకోండి, మీరు ఎన్నిసార్లు కలిపి ఒక కార్డు తీసుకున్నా ఏం రాదు? జాక్స్లో బ్లాక్ కలర్ అసలు రాదు. ఎందుకు రాదు? ముందు ఆల్రెడీ తీసి పక్కన పెట్టేసాం కదా. సో కాబట్టి 52 కార్డ్స్ నుంచి 2 పక్కన పెట్టేసి ఇంకెన్ని ఉన్నాయండి? 50 పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి మీరు ఆ 50 కార్డ్స్లో నుంచి మీరు ఎన్ని విధాలుగా లేదా ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసినా మనకి ఏటి రాదు? జాక్స్లో బ్లాక్ రాదు. అలాంటివి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 50 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 50 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E8 అంటే ఏమని చెప్పొచ్చు? నాట్ ఏ బ్లాక్ ఆఫ్ జాక్. ఎన్ని ఉన్నాయండి అంటే నెంబర్ ఆఫ్ E8 ఈజ్ ఈక్వల్ టు 52 - 2 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 50 పాసిబిలిటీస్ ఉన్నాయండి. 50 పాసిబిలిటీస్ ఉన్నాయి. 52లో నుంచి 2 పక్కన పెట్టారు కదా. ఆ 2 పక్కన పెడిస్తే మీరు 50 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 50 టైమ్స్ కలపండి. 50 టైమ్స్ కలిపిన తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క కార్డు తీయండి. మీరు ఎన్నిసార్లు కార్డు తీసినా ఈ జాక్స్లో బ్లాక్ కలర్ రాదు. అలాంటివి ఎన్నిసార్లు పాసిబిలిటీస్ ఉన్నాయంటే 50 ఉన్నాయి అన్నమాట. సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E8 ఏమని చెప్పొచ్చు అంటే 50 అని చెప్పొచ్చు. మరి నెంబర్ ఆఫ్ ఎస్ అంటే ఏమంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 52 అండి. నెంబర్ ఆఫ్ ఎస్ ఎప్పుడు మారదండి. మారదు. సో ఫైనల్లీ ప్రాబబిలిటీ ఆఫ్ E8 అంటే నాట్ ఏ బ్లాక్ ఆఫ్ జాక్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ E8 బై
చూడండి, ఇది ప్రాబబిలిటీ ఆఫ్ E8 అండి, ఇది నెంబర్ ఆఫ్ E8 అండి. డిఫరెన్షియేషన్ అర్థం చేసుకోండి. మనం E8కి ప్రాబబిలిటీని కడుతున్నాం, ఇక్కడ E8కి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఇవి, బై నెంబర్ ఆఫ్ ఎస్ అండి ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ E8 అంటే ఎన్ని అని చెప్పొచ్చు, 50 అని చెప్పొచ్చు, నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 52 అని చెప్పచ్చు. ఇది 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 225 0, ఇది 226 0 అనేది చెప్పచ్చు. ఈ విధంగా మీరు చూడండి, మనం 8 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేసాం, అన్నీ ఒకే విధంగా చేసాం, అన్నీ ఒకేలాగా చేసామండి. ఈ కార్డ్స్లో ఈ క్వశ్చన్సే కాకుండా మీరు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా చేయగలుగుతారా లేదా? చేయగలగాలి. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అర్థం చేసుకొని ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్గా మీ పాకెట్లో 8 మార్క్స్ కాయిన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ టాపిక్ సంబంధించిన ఇంకో 8 మార్క్స్ అనేది నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. జై హింద్.